ఆరాధన ప్రియులరా, మీ ఎల్లరికును కూడా నేటి దిన సర్వారాధనలోని రాకడ సిద్ధపాటు కొరకైనటువంటి ధన్యత పెళ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. వాక్య ధ్యానముగా వించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 వచనాలను పఠించుకొని వాక్య ధ్యానముగా వించుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో అక్కడను. సరే, నేను చదువుతాను చూడండి. నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేమి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసినది గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్యసు వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. బాగా వినండి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు మరి కొద్ది దినాల్లో ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి సందర్భములో తన యొక్క శిష్యులైనటువంటి వారికి ఆయన చెప్తూ ఉన్నటువంటి సంగతులు, లేదా శిష్యులైనటువంటి వారు ప్రభువును అడుగుతూ ఉన్న సంగతి ఇట్లా చూడండి. ఆ రోజు శిష్యులైనటువంటి వారు ప్రభువును ఏమి అడుగుతూ ఉన్నారో ఈరోజు మనము కూడా అది అడగవలసినటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఉన్నటువంటి సందర్భములో వారు ఎలాగ అడిగారో, పిల్లరా మన యొక్క ఆరోహణము కూడా సమీపముగా ఉన్నటువంటి ఈ కాలములో పిల్లరా అలాగున ఈ యొక్క యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ సూచనలను ప్రభు దగ్గర అడిగి తెలుసుకోవలసిన వారముగా ఉన్నాం. ఇట్లా చూడండి, భక్తి మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆరంభ దినాల్లో చాలా సూచనలు మనం అడుగుతాం. అయ్యా, నువ్వు సత్యం గల దేవుడు అయితే నన్ను బతికించు అని అంటాం. ఇది ఆరంభ దినాలు. అయ్యా, నువ్వు ప్రేమ గల దేవుడు అయితే నాకు ఈ విధమైనటువంటి సహాయం చెయ్యి, నాకు వివాహ దీవెన దయచేయి, లేదు నాకు గర్భఫల దీవెన దయచేయి, నాకు ఆస్తిని దయచేయి, నాకు
అవసరమైనటువంటి వాటిని ఫలానా వాటిని ఆరోగ్యమును దయచేయి ఇలాగున పిల్లరా అడిగేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారముగా ఉన్నాం. దీన్ని నేనేమంటానంటే బాల్యకాలపు భక్తి అంటాను. ఏ కాల భక్తి చెప్పండి? రైట్. ఎప్పుడైతే భక్తి అనుభవములోనికి మనం వస్తామో, భక్తి ద్వారా దేవుణ్ణి మనం నిశ్చయం చేసుకుంటాము. అంటే మనం చేసేటువంటి భక్తిలో దేవుడిచ్చేటువంటి సూచనలను బట్టి ఏమండి మన దేవుడు స్థిరమైనటువంటిది, ఫలానా ఆయనే దేవుడు అనేటువంటి స్థితిలోనికి ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడేం కోరుకోవాలి చెప్పగలరా ఎవరైనా? అప్పుడేం కోరుకోవాలో తెలుసా? ఆ దేవుడు నా దేవుడై ఉండాలి అని కోరుకోవాలి. రెండవది, ఆ దేవునిలో నేను ఉండాలి అనేటువంటి అనుభవములోనికి రాగలగాలి. చూడండి, వస్తే గత వారం మీతో చెప్పినట్లు నాకు జ్ఞాపకం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సుగుణాలు పూర్తిగా ఒక కన్యకకు అర్థమైతే ఆ వ్యక్తిని తనవాణ్ణి చేసుకోవాలి అని ఎలాగా అర్థం చేసుకుంటుందో, అలాగున్నే పిల్లరా దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు ఇంకా దేవుని యొద్ద నుండి ఏవి ఆశించరు కానీ దేవునినే ఆశించేటువంటి స్థితిలోనికి వస్తారు. కనుక దేవునినే ఆశించటం అంటే ఆయనలో మమేకమైనటువంటి స్థితిలోనికి రావటానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి శిష్యులైనటువంటి వారు 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించారు. ఇక 3.5 సంవత్సరాల్లో వారికి బోధపడిపోయింది, ప్రభు ఎవరో బోధపడిపోయింది. కనుకనే పేతురు గారు ఒక సందర్భంలో ఏమన్నారు? నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను ఎరుగుదును. కనుక ఇది ఎరిగిన వెంటనే పేతురు గారు ఏమన్నారు చెప్పండి? అయ్యా నీ కొరకు తీయండి మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము సరే కనుక ప్రభువు ఎవరు అనేటువంటి సంగతి ఎప్పుడైతే పేతురు గారికి బోధపడిందో ఆయన ఏమంటారంటే, నేను చావవలసి వచ్చినను నిన్ను ఎరగను అని అనను అనేటువంటి స్థితిలోనికి వచ్చారు. బాగా వినండి పిల్లరా, ఆరంభ దినాల్లో భక్తిలోనికి ఏ ఉద్దేశముతో వచ్చినప్పటికీ కూడా ఈ అనుభవములోనికి చేర్చబడినటువంటి వారముగా ఉంటే అప్పుడు ప్రభువుని ఏమడుగుతాం అని అంటే, పిల్లరా అయ్యా నువ్వు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నానని చెప్తున్నావు, మళ్ళా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్తున్నావు, కాబట్టి మీ రాకడకు సూచనలు ఏమిటి అని అడగవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక అంటే పెళ్లి కుమార్తె సంఘం ఎప్పుడూ కూడా ఏం వెతుక్కోవాలి అంటే రాకడ గుర్తులు వెతుక్కోవాలి. ఏ గుర్తులు వెతుక్కోవాలి? ప్రభువు రాకడ తథ్యమని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? ఒకసారి మీకు కూర్చొని చూపించండి. రైట్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాకడ తథ్యమైతే రాకడ సమయములో జరిగేటువంటి గుర్తులేమిటి అనేటువంటి సంగతిని కూడా ఎప్పుడు ఏం చేయాలంటే గుణిస్తూ ఉండాలి అన్నారు. అర్థమవుతుందండి దైవజనులు చెప్పిన మాట? గుర్తులను గుణిస్తూ ఉండాలి. ఇదిగో ఈ గుర్తు జరిగిపోయింది, ఇదిగో ఈ గుర్తు జరగబోతా ఉంది. ఇలాగున గుర్తులను గుణించేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే ప్రభు ఏం చేశారంటే వారు అడగగానే రాకడ గుర్తులను తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏమిటి రాకడ గుర్తులు అంటే బైబిల్ గ్రంథములు అనేకమైనటువంటి గుర్తులు ప్రభు రాయించారు, ప్రభు చెప్పారు. మీకు ఇంకో మాట చెప్పాలి, ప్రభువు ఏ రీతిగా బోధ చేస్తూ వెళ్ళారో అనుభవంలోనికి మనం రావాలి. చూడండి, ప్రభు వచ్చిన వెంటనే ఏం చేయలేదు, రాకడను గురించి చెప్పలేదు. ప్రభు వచ్చిన వెంటనే ఏం చేశారు చెప్పండి? అద్భుతాలు చేసి దేవుడెవరో గుర్తించేటట్లు చేశారు. ఆ తరువాత దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియచేశారు. ఆ తరువాత దేవుని రాజ్యములోనికి ఎలా ప్రవేశించాలో తెలియచేశారు. ఇదేంటి చెప్పండి? ప్రభు చూపించినటువంటి ఒక క్రమం. ఈ క్రమాన్ని ఏం చేయాలి? మనము
ఆచరించినటువంటి వరుసలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక రాకడ గురుతులను గుణించేటువంటి కాలములో మనం వచ్చినటువంటి వారముగా ఉన్నాం. ప్రతి విషయములోనూ కూడా ఇట్లా చూడండి, ఆకాశములో సంభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులైనా, భూమి మీద సంభవిస్తున్నటువంటి పరిస్థితులైనా, మనుషులలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులైనా, ఏమండి సముద్రములో సంభవిస్తున్నటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా చూచి ఏం చేయాలో తెలుసా? ఏమండి గుర్తులను మనము గుర్తుపట్టాలి. ఇవి రాకడ గుర్తులు అని మనము గ్రహించాలి. గత రాత్రి క్రితం నుంచి నిన్న సాయంకాలం ఇంచుమించుగా 8 గంటల వరకు మా బంధువురాలు హాస్పిటల్లో ఉన్న కారణాన్ని బట్టి అక్కడికి వెళితే చాలా పెద్ద హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాం. పిల్లరా, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనే ఆ బిడ్డ ఉన్నది, ప్రార్థన చేయండి. సరే, ఆ సంగతి అలా ఉంచితే ఆ డాక్టర్లు పెద్ద పెద్ద ఆ విజయవాడ పట్టణంలోనే పేరు పొందినటువంటి డాక్టర్లు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము దేవుళ్ళం కాదు, మేము మా దేవుళ్ళకి మొక్కుతున్నాం, మీరు మీ దేవుడికి మొక్కండి, మీ దేవుడు ఏమన్నా ఒడ్డునేస్తే మీరు బయటపడతారని చెప్పారు. దీంట్లో మనకేం అర్థం కావాలి? అర్థమవుతుందండి. దీంట్లో నుంచి రాకడ గుర్తును చూసుకోవాలి. చూడండి, ప్రభువు రాకడక ముందు ఏమండి దేవుడు తప్ప, అందరూ ఇటే చూడాలి, దేవుడు తప్ప ఏది కూడా మానవునికి సహాయం చేయలేని పరిస్థితులు వచ్చేస్తాయి. ఏంటంటారు కారణం? ఆ పరిస్థితులు వస్తే గాని పిల్లరా అందరూ దేవుని వైపు తిరగరు. ఇది దేవుని ఏమంటారు, దాన్ని నియంత తత్వం అంటారా మీరు? నాన్న ఏమంటారా? ప్రేమ, దేవుని ప్రేమ. గుర్తుపెట్టుకోనండి, ఏదో ఒక సూత్రాన దేవుడు తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నపడుతున్నటువంటి ప్రయాస. తిప్పుకోకపోతే ఏం జరుగుద్ది? 7 ఏండ్ల శ్రమ కాలంలో భయంకరమైనటువంటి శ్రమలు, మహాశ్రమలు అనుభవించేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. ఇది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ. ప్రియులరా, ఈ ప్రేమను మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఎప్పుడూ కూడా రాకడ తలంపుతో మీకు 3 వారాలు 3 అమూల్యమైనటువంటి విషయాలే చెప్పబడ్డాయి. అర్థమవుతుందండి? సరే, ఈ వారముగా మీ ముందు పెట్టబడుతున్నటువంటి సంగతి ఏమిటి అంటే రాకడ సూచనలు. బాగా వినండి. రాకడ విందులను గురించి పోయిన వారం మీరు విన్నారు. పిల్లరా, స్నేహితులారా గమనించండి, అంతకుముందు ఏమండి రాకడకు సిద్ధపడేటువంటి విధానాన్ని గురించి విన్నారు. కనుక రాకడ సూచనలు ఏంటో ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నారు. బాగా వినండి. బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి సూచనలు ప్రభువు రాయించారు. దైవజనులు చెప్పినటువంటి మాట, బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటివి కాక ఎక్స్ట్రా గుర్తులు జరుగుతూ ఉన్నాయి అని అన్నారు. ఎక్స్ట్రా గుర్తులు ఎందుకు జరుగుతాయి చెప్పునానా? చెప్పగలరా ఎవరైనా? ఎక్స్ట్రా ప్రేమను బట్టి. ఏ ప్రేమను బట్టి? ఎక్స్ట్రా ప్రేమను బట్టి. ఎక్స్ట్రా ప్రేమ లేదనుకోండి, ఇందులో రాసేసానుగా, దాని ప్రకారం మీరు సిద్ధపడకపోతే నాది కాదు బాధ్యత అని దేవుడు చేతులు ఎత్తేస్తారు. అలా కాదు సుమా. ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే, ఆయన ప్రేమ ఆయనను బలవంతం చేస్తూ ఉంది, బోధకులైనటువంటి వారిని బలవంతం చేస్తూ ఉంది. ఈ ఎక్స్ట్రా గుర్తుల్లో దేవుని యొక్క ఎక్స్ట్రా ప్రేమను మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు అన్నారు, వార్తాపత్రికలలో రాకడ గుర్తులు కనబడతాయని అన్నారు. ఏమండి? ఏంటంట? వార్తాపత్రికల్లో రాకడ గుర్తులు కనబడతాయి. కనుక స్నేహితులారా గమనించండి, ఈ అకాలమైనటువంటి మరణాలు, ఏమండి భయంకరమైనటువంటి ఆపదలు, ఇంకా చెప్పమంటారా, ఈ పంటలు చేతికొచ్చేటువంటి కాలములో తుఫాన్ దాని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా దిశ మార్చుకుంటా ఉంది. పిల్లరా, ఇవన్నీ కూడా మానవులలో ప్రేమ చల్లారిపోతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఆల్రెడీ బహుశా మీరు ఒకవేళ చూసారేమో విన్నారేమో నాకు తెలీదు, ఎర్రని పెయ్యను రాకడకు ముందు బలి ఇవ్వటం జరుగుతుంది. కనుక ఇది ఆల్రెడీ జరిగిపోయింది అని తెలియచేస్తా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, యెరూషలేములో దేవాలయము కట్టబడుతుంది. 3 రోజుల్లో యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారంట. ఎవరు అంటే పిల్లరా, పాలస్తీనా దేశానికి చెందినటువంటి వారు.
3 రోజులు అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. 3 రోజుల్లో మందిరం నిర్మించేంత టెక్నాలజీ సమకూర్చుకొని పెట్టుకున్నారు. కాబట్టి ఏ రెప్పపాటు సమయంలో అయినా ప్రభువు రాకడనేటువంటిది చెప్పాలి అనా, ప్రభు రాకడనేటువంటిది తథ్యము. ఇప్పుడు ఈ వాక్యం చెప్తూ ఉన్న సందర్భములోనే ప్రభు రాకడ రాదు అనేటువంటి గ్యారంటీ ఏమీ కూడా లేదు. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి. అందుకే రాకడ సూచనలను లేదా రాకడ గుర్తులను కొద్దిగా మీ ముందు పెట్టి 4 మాటలు మాట్లాడిన వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములోని రాకడ సూచనలు ప్రభు ఏమి రాయించారో నేను చదివేస్తా ఉంటాను. మీరు వీలైతే చూడండి, రెఫరెన్స్లు చాలా ఎక్కువ ఉంటాయి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, నహూము గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. దానియేలు, నానా నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. అమ్మా, చాలా మంది నలుదిశలా సంచరించి నలుదిశలా సంచరించనందున తెలివి అధికమగును. చాలు. ఏంటంటండి, రాకడకు ముందు ఏమధికమవుతుందంటండి? తెలివి అధికమైపోతుంది. తెలివి అధికమైపోవటాన్ని బట్టి వచ్చేటువంటి ప్రమాదం ఏంటి చెప్పగలరా? తెలివి గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగల, ఏమండి నేనే దేవుణ్ణి అనుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఇవన్నీ దేవుడు అనుమతించేసేటువంటి వారుగా ఉన్నారు. రాకడకు ముందు తెలివి అధికమైపోతుంది. కాబట్టి మానవుడు ఏమండి అనేకమైనటువంటివి తనంతట తాను చేస్తున్నాను అనేటువంటి స్థితిలోనికి వచ్చి వేస్తాడు. అర్థమవుతుందండి? ఈ రీతిగా సెల్ ఫోన్లు కనుక్కోవటం కావచ్చు, ఏమండి విమానాలను కనుక్కోవటం కావచ్చు, లేదు గాలిలో విమానాలను నడపడం కావచ్చు, ఇలాగున విస్తారమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా ఏంటి అంటే తెలివి వృద్ధి అవటం. తెలివి వృద్ధి అవుతుంది అంటే ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? రాకడ సమీపంగా ఉంది. తెలివి వృద్ధి అవుతుంది అంటే ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అర్థమవుతుందని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు, అతి తెలివితేటలని. అర్థమైందండి? మనిషికి తెలివితేటలు అవసరమా? అది తెలివితేటలు కావాలా? తెలివితేటలు అవసరం. కనుక స్నేహితులారా, గ్రహించటానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు సహాయం చేయనుగాక. ఈ తెలివి వృద్ధి అవ్వటాన్ని బట్టి మానవుడు ఏం గ్రహించుకోవాలని దేవుడు అనుమతిస్తున్నారో తెలుసా? ఏమండి, అన్ని తెలివిల కంటే గొప్ప తెలివి ఏంటి? దేవుని పక్కన నేను ఎలా కూర్చోవాలి అని ఆలోచించేటువంటి తెలివి. దానికోసం ఆలోచింప చేయటానికి దేవుడు ఏం చేస్తున్నారు? తెలివిని వృద్ధి చేస్తా ఉన్నారు. అర్థమవుతుందండి? కానీ లోకము కావచ్చు, సంఘము కావచ్చు, ఈరోజు తెలివిని దేని కొరకు వాడుకుంటుందో నేను చెప్పాల్సిన పనేమీ లేదు. అవునా? నవ్వుతున్నారు మీరు. కనుక స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. తెలివి అనేటువంటిది వృద్ధి అయిపోతుంది అని ప్రభు చెప్పారు. ఆల్రెడీ తెలివి వృద్ధిలోనికి వచ్చేసింది. నహూము గ్రంథము 2వ అధ్యాయము 2వదిగా 3-4 వచనాల్లో మీరు చూస్తే, అమ్మా చదవండి. అది ఏంటంటే దేవుడు రథభూషణములుగా అగ్నివలే మెరీచున్నవి. అమ్మా సరే, కాబట్టి స్నేహితులారా గమనించండి, వాహనాలు వృద్ధి అవుతాయి. ఏంటండి వాహనాలు? చెప్పాలంటే ఇంచుమించుగా ఒకప్పుడు మన ఊర్లో సైకిల్ ఉంటే గొప్ప. అవునా? ఈరోజు కారు లేని ఏదైనా ఇల్లు ఏదైనా ఉంటే అది గొప్ప అంటా నేను. అవునా కాదు? నిజం. కనుక స్నేహితులారా, ఇలాగున వాహనాలు వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి. కనుక
ఇది అనుమతించటంలో దేవుని యొక్క ఉద్దేశము ఏమండి, విస్తరించి సువార్త ప్రకటించబడటానికి. కానీ మానవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విస్తరించి విహరించటానికి. అర్థమవుతుందండి? కనుక దైవజనులు పాడుతూ ఈ విషయాలన్నీ పాడారు. కారులు బస్సులు సంచరించు కాలము వచ్చెను కదా, ఇదే రాకడ సమయం అని అన్నారు. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే విమానములు ఏమండి కనిపెట్టబడటము, అలాగనే విమానములు విస్తరించి పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు, రైట్, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. చాలండి, అంతవరకు చాలు. కనుక బాగా వినండి. విమానాలు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనుషులు కనిపెడితే 1947వ సంవత్సరములో ఏమండి అలెన్ బే అనేటువంటి ఒక సహోదరుడు యెరూషలేము మీదకి ఏమండి యెరూషలేం మీదకి దాడి జరగబోతా ఉంది అనేటువంటి సంగతిని పత్రికలో వచ్చివేసి విమానములో తిరుగుతూ చల్లాడంట. అలాగూ చల్లిన కారణాన్ని బట్టి ఏమండి అనేకులు యెరూషలేం యొక్క క్షేమము కొరకు ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు. కనుక యెరూషలేము కాపాడబడింది. అర్థమవుతుందండి? ఆ రీతిగా విమానాలు విస్తరించి పూర్తి చేయండి దేవుని పని కొరకు వాడబడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. బహుశా నేను అనుకుంటాను ఈ కాలములో వీధి సువార్తకు అవకాశం లేదు కాబట్టి విమానాల్లో నుంచి పెద్ద పెద్ద ధనవంతులైనటువంటి వారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు పత్రికలు వచ్చేసి చిమ్మేస్తారేమో. ఏమండి, బాగా గ్రహించండి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి వారముగా ఉన్నట్లయితే గాలిలో పక్షి ఎలాగైతే ఎగురుతుందో అలాగున ఏమండి ఎగిరేటువంటి వాహనాలను దేవుడు ఏర్పాటు చేస్తారు అనేటువంటి సంగతి కూడా ఏం జరిగింది చెప్పండి, నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయము 35వ వచనములో మీరు చూస్తే రేడియోలు, టీవీలు అనేటువంటివి విస్తరించినటువంటి పరిస్థితి. పిల్లరా, ఒకప్పుడు రేడియో కనుగొనబడింది, ఇప్పుడు ఏమండి టీవీ వచ్చేసింది. కనుక స్నేహితులారా గమనించండి, ప్రతి సాధనములోనూ కూడా దేవుని యొక్క సువార్త అనేటువంటిది వినిపించబడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అంటే రాజ్యమంతటా కూడా లోకమంతటా కూడా రాజ్య సువార్త వినిపించబడటానికి అవసరమైనటువంటి సాధనాలు అనేటువంటివి పూర్తి చేయండి, కనుగొనబడినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆ తరువాత పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే స్నేహితులరా ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే రైట్, చదవండి. ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, ఆ పంచభూతములు ఏమండి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. కనుక చూడండి, అణుబాంబులను కనుగొనినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ అణుబాంబులు కొంతమేరకే నాశనం చేస్తా ఉన్నాయి. కానీ ఏమండి పిల్లరా, 1000 ఏండ్ల పరిపాలన అయ్యేంత వరకు కూడా ఏమండి నాశనం అనేటువంటిది పరిపూర్ణముగా జరగదు అనేటువంటిది గుర్తు. అంటే ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దేవవాక్యే నిజము, దిక్కులు చూడకు అనేటువంటి దైవజనుని యొక్క మాటను బట్టి మనము గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటి అంటే పిల్లరా, ఈ ఫలాని దాన్ని బట్టి నాశనం అయిపోతాం అనేటువంటి స్థితి ఎదురవుతున్నటువంటి కాలములో రాకడ సూచనగా మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం.
ఆ తరువాత హైడ్రోజన్ బాంబు కూడా అనేకులను నశింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున నాశనము అనేటువంటిది సంభవించబోతుంది ఏదో ఒక కారణాన్ని బట్టి అని చూపించేటువంటి గుర్తులే ఈ యొక్క అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు కావచ్చు. ఆ తరువాత దేవుని పిల్లరా, భూకంపముల యొక్క సూచన 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 2019 సార్లు భూమి కంపించిందంట. ఎన్నిసార్లు? 2019 సార్లు భూమి కంపించింది. పిల్లరా, ఇది ఏమిటి రాకడ గుర్తు అని మీరు అంటున్నారు అని మనం ఆలోచన చేస్తే, భూమి స్థిరమైనటువంటిది కాదు. రాకడ సమయములో ఇదిగో దేవుడు మాత్రమే స్థిరమైనటువంటి వారు అనేటువంటి సంగతిని గ్రహింపచేసేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మరొక అడుగు ముందుకు వచ్చినటువంటి వారముగా ఉన్నట్లయితే లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనములో ఉన్నటువంటి సంగతి, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన రైట్. కనుక సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడినటువంటి జనులకు శ్రమలు కలుగును అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక సముద్ర తరంగాలు లేవటం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఏ కాలములో తుఫాను వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఏమండి, ఈ పరిస్థితులన్నీ కూడా మానవులను కలవరపెట్టేటువంటి స్థితి అనేటువంటిది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక రాకడ సూచన అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగే లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయములోనే 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. అమ్మా ఏంటంటే ఆకాశములో మహాభయోత్సవమును గొప్ప సూచనలను పుట్టునో శాస్త్రజ్ఞులైనటువంటి వారివి కనుగొన్నారు. ఏమండి, బహుశా కొన్ని సంవత్సరాల క్రితం నేను వార్తల్లో చూసినటువంటి సంగతి ఏమిటి అంటే, ఆకాశములో సాసర్ లాంటి తిరుగుతా ఉన్నాయంట. అది ఎంత బలమైనటువంటిదంటే, ఒక సాసర వెళ్ళి ఆకాశములో ఉన్నటువంటి ఒక గ్రహానికి తగిలితే ఆ గ్రహం ముక్కలైపోద్దంట. ఏమండి, ఇవన్నీ కూడా వెలుగులోనికి వస్తూ ఉన్నటువంటివిగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆకాశములో అలాగున సూచనలను జరుగుతాయని ప్రభు తెలియచేశారు. జరుగుతూ ఉన్నాయి, జరిగిపోయాయి. గనుక ప్రభు రాకడ తథ్యం అని మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా లూకా సువార్త 21వ అధ్యాయములోని 23వ వచనం నుంచి 24వ వచనం వరకు, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అమ్మా, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు. అమ్మా, చెరపట్టబడిన వారై, అది చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అంతేనా? రైట్. కాబట్టి స్నేహితులరా, అన్యజనుల కాలము, అన్యజనుల కాలం అంటే పిల్లరా, కాలము అంటే అన్యజనులు అనేటువంటి వారు వారి అధికారాన్ని చూపించేటువంటి కాలం. ఈ కాలంలో జరుగుతూ ఉందా లేదా? అర్థమవుతుందండి. ప్రభు అని రాయించారు, కాకపోతే మనం చదువుకోము, దాన్ని గ్రహించుకోము. అదే సంగతి. చదివి పెడతాం. ఏం చేస్తాం? చదివి పెడతాం. ఎవరికి? అయ్యగారికి చదివి పెడతారు. ఏమండి, బాగా వినండి. అన్యజనుల యొక్క కాలం. ఏమండి, ప్రభుత్వాలు ఈరోజు
రైట్. కనుక స్నేహితులారా గమనించండి, అన్యజనుల యొక్క ప్రభుత్వం మరి అలాగున్నే అన్యజనుల యొక్క అధికారం అనేటువంటిది, ఇంకా చెప్పాలి అంటే ఏమండి, వారికే ఎక్కువ మేలు జరుగుతూ ఉన్నట్లుగా కనబడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఓ సహోదరు చెప్పారు, మనకన్నా ఆళ్ళ పని బాగుంది గారు అన్నారు. ఏంటి బాగుంది? పట్టింది బంగారం అవుతుందంట. ఏమండి స్నేహితులారా గమనించండి, అమెరికా దేశం నుంచి ఒక మానవుడు వస్తున్నాడంట, జర్మనీ దేశం నుంచి ఒక మానవుడు వస్తున్నాడంట. భలే ఉంది, అవునా? నేనంటాను అమెరికా దేశం అయినా వస్తున్నా, జర్మనీ దేశం అయినా వస్తున్నా, కానీ పరలోకం తీసుకెళ్ళి ఆయన ఎవరు వస్తున్నారో అని అడగాలనిపించింది నాకు. అదేనే కాదు, అర్థమవుతుందండి. స్నేహితులారా బాగా గమనించండి, వీళ్ళందరూ ఎవరో కుదిరితే ముద్దు పెట్టుకునే మనవాళ్ళు మనవరాళ్ళు, కుదరకపోతే సర్లేండి. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నా, నువ్వు నా పేక నొక్కేస్తావు ఇప్పుడు. రైట్. స్నేహితులారా గమనించండి, మరి ఒకటిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం తర్వాత చదువుకోండి, అవసరం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి 23 వరకు. ఆ తర్వాత 11వదిగా కీర్తనల గ్రంథము 102వ కీర్తన 16వ చరణం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 38 నుంచి 40 వచనాల వరకు యెరూషలేము అనేటువంటిది కట్టబడుట అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక యెరూషలేము కట్టబడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రభు యొక్క రాకడ గురుతు అనేటువంటి సంగతిని కూడా ప్రభు రాయించారు. మరి ఒకటిగా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 37, 38 వచనాల్లో పాలస్తీనా దేశానికి పూర్వస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఆల్రెడీ వచ్చి వేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగే 13వదిగా యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం, రష్యా వారు సంధిని తెగదెంపులు చేసుకుంటారు కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకరికి ఒకరు హాని చేయకూడదు అని ఏం చేసుకున్నాయి? ఒడంబడిక చేసుకున్నాయి. రష్యా వారు ఏం చేస్తారంట, ఏమండి మాకు సంబంధం లేదు, మేము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం, ఏమండి మేము ఎవరితో ఒడబడి ఉండాల్సినటువంటి అవసరము లేదని ఏమండి యూనియన్ లో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి వేశారు. స్నేహితులరా, వచ్చేస్తే ఏం జరుగుద్ది? యుద్ధాలు అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే దేవుని పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలోనే 38వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు రష్యా దేశము పాలస్తీనా దేశం మీదకి దండెత్తేటువంటి పరిస్థితి పిల్లరా అలాగున్నే. ఇక 3వ సూచన ఏమిటి అంటే లోక కార్యములు, లోకములో జరిగేటువంటి కార్యములు. చదవండి ఒకసారి, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాను. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగ చేసి ఉన్నాడు. కనుక స్నేహితులారా, గమనించినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినటువంటి వారుగా ఉన్నారు అని, మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చుటకు ఏమండి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆ రీతిన ఏమండి ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి దేశమైనటువంటి అమెరికా దేశం యొక్క అధ్యక్షులైనటువంటి వారి యొక్క మరణాలు అనేకము మనము గుర్తించవలసిన వారముగా ఉన్నాం. 1840వ సంవత్సరంలో హారిసన్ అనేటువంటి అధ్యక్షుడు మరణించాడు. అలాగనే ఆయనకి మన మీదకి మరణం వచ్చింది. 1860వ సంవత్సరంలో అబ్రహం లింకన్ మీదకి మరణం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 1880లో
గార్డ్ ఫీల్డ్ అనేటువంటి ఆ అధ్యక్షునికి మరణం వచ్చింది. అలాగున్నే 1900వ సంవత్సరంలో మ్యూక్నికల్లే అనేటువంటి అధ్యక్షునికి మరణం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1940 సంవత్సరంలో మాన్వెల్ మరణంలోనికి వెళ్ళాడు. అలాగే 1960వ సంవత్సరంలో కెనడీ. ఇలాగున అనేక మంది నీతిని అనుసరించి భూలోక మనుషుల చేత తీర్పు తీర్చబడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి సంగతులు. ఆ తరువాత అంటురోగములు ఒక సూచన చూసాం కదా. 2019 సంవత్సరంలో విలయతాండవం చేసింది. ఏంటది? కరోనా మహమ్మారి అన్నారు. ఇలా బాగా గమనించండి. ఇలాగున భయంకరమైనటువంటి అంటువ్యాధులు అనేటువంటివి ప్రబలుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రభు రాకడకు సూచన అని మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇంకొకటిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమటలు పట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. అమ్మా, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. చాలండి, బాగా వినండి. పెట్టుబడిదారుల మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? ఇప్పటికే చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం కదా. కాబట్టి ఈ తిరుగుబాటు విధానాలు అనేకము లోకములో ప్రబలుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 66:8. చదవండి. అట్టి సంగతులు ఎవరు చూచితిరి? ఒక జనమును కలుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషములో ఒక జనము జన్మించిన చాలు. కనుక దైవిక భక్తి ఉజ్జీవ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా చదువుకుందాం. భక్తిలో ఆత్మీయత కంటే కూడా ఉజ్జీవం అనేటువంటిది ప్రబలిపోయేటువంటి పరిస్థితి చూసేటువంటి వారముగా ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాలు. రెఫరెన్స్ తప్పబడిందా? కాబట్టి సరేలేండి. మరి ఒకటిగా ఈ ఉజ్జీవాన్ని బట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు గొప్ప కార్యాలు కూడా చేసే పరిస్థితి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. దానియేలు గ్రంథం 11:32. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. చాలండి, చదవండి. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. అర్థమవుతుందండి? కనుక రాకడకు ముందు దేవుని యొక్క మహత్కార్యాలు చేసేటువంటి వారు, వచ్చేటువంటి వారుగా ఉంటారని మనం చూస్తూనేటువంటి వారముగా ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 17 నుంచి 21 వరకు కూడా చదువుకుందాం.
అంచె దినములయందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలరు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించేదను. అమ్మా, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగ చేసెను. కనుక స్నేహితులు గమనించండి, మహత్కార్యములు అనేటువంటివి ఏమండి దేవుని ద్వారా జరిగేటువంటి పరిస్థితులు ఏమండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గతించిన కాలములో మహా అద్భుతాలు అనేక మంది భక్తులైనటువంటి వారి ద్వారా నేటి కాలములో కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? రాకడ గురుతులు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా ఈ సంఘము దగ్గరికి వస్తే నులివెచ్చని స్థితి ఉంటది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు. 10వ వచనం నుంచి కూడా మీరు చదవచ్చు. సరే చదవండి. లౌదోక్యలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చూసారా? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. చాలండి. నులివెచ్చనిగా ఉన్నావు కనుక సంఘములలో నులివెచ్చని స్థితి అంటే అర్థం ఏంటి? వెచ్చగా ఉన్నట్టు కనబడతారు కానీ వెచ్చదనం ఉండదు. ఏమండి? వాక్యం విన్నట్టు కనబడతారు కానీ పూర్తి చేయండి. ప్రార్థన చేసినట్టు కనబడతారు కానీ ఆధారపడరు దేవుని మీద. ఏమండి? స్నేహితులారా గమనించండి, ఇదే నులివెచ్చని స్థితి. ఏమండి? మందిరానికి వచ్చినట్లుగా ఉంటారు కానీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆలోచన చేయండి ఒకసారి, ఏ స్థితిలో ఉన్నాయి సంఘాలు ఈరోజు. కనుక అదే నులివెచ్చని స్థితి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అలాగనే 10-11 వచనాల్లో మనం చూస్తే, నీవు నా ఓర్పు విషయమైన భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. సరే, అక్కడ ఏముంటుందంటే ఏమండి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను అనేటువంటి స్థితి సంఘంలోనికి వచ్చేస్తుంది. బహుశా వచనం కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. 18వ వచనం చాలు, చదవవసరం లేదు. 18వ వచనం. కనుక సంఘములో ధన వృద్ధి జరుగుతుంది. సంఘములో ఎప్పుడైతే ధన వృద్ధి వస్తుందో పూర్తి చేయండి, ఏమైపోద్ది? ఏమండి, దేవుని మీద ఆధారపడేటువంటి స్థితి అనేటువంటిది తగ్గిపోయేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాకడ సూచనలు. ఏమండి పిల్లరా, ఈలాగున ధన వృద్ధి అనేటువంటిది సమస్తమైనటువంటి ధన వృద్ధి కాదు కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. ధనం అవసరమే కానీ ధన వృద్ధి అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ఇంకా నాకు దేవునితో పనేంటి అనేటువంటి స్థితి తీసుకొని వచ్చేస్తుంది. పిల్లరా, ఇంకొక మాట కూడా చెప్పాలి. పనిపాటలకు కరువు అయినట్టి కాలము వచ్చును తెలుసునని అన్నారు. కనుక 2 పరిస్థితులు వస్తాయి. కొంతమందికేమో ఐశ్వర్యంలో వృద్ధి వస్తుంది, కొంతమందికేమో ఐశ్వర్యం లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. వీరేమో ఐశ్వర్యంలో వృద్ధిని బట్టి ఏం చేస్తారు? నాకేంటి దేవునితో పని అంటారు. వారేమో దేవుడు నాకేం చేశారంటారు. ఇలాగున పూర్తి చేయండి, భక్తిలో క్షీణత రావటానికి పూర్తి చేయండి
అవకాశం ఉంటుంది రాకడకు ముందు కనుక జాగ్రత్తగా చూసుకోండి అని పిల్లరా ప్రభు ఈ సంగతులన్నీ రాయించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. పేతురు గారి చేత పరిశుద్ధాత్మగా రాయించినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన రాకడను గూర్చి ఆయన రాకడను కూర్చున్నటువంటి వాగ్దానం ఏమాయను? అమ్మా, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని నువ్వు తెలుసుకొనవలెను. అంటే ఏం చేస్తారని చెప్పండి. మళ్ళీ చదువున్నాను అదే విషయం త్వరగా. ఆయన రాకడను కూర్చుని వాగ్దానం ఏమైపోయింది అని రాకడను గురించి చెప్తా ఉంటే ఏం చేస్తారంటే పరిహాసం చేస్తారంట. సృష్టి యావత్తు ఆది నుంచి ఉన్నట్లే నిలిచి ఉంది కదా, ఏమైంది అని ఏం చేస్తారంట పరిహాసం చేస్తూ ఉంటారంట రాకడ బోధలు వినేటువంటి వారు. స్నేహితులారా బాగా గమనించండి. అలాగే క్రొత్త జన్మం పొందినటువంటి వారికి రాకడ బాధాకరముగా నుండును అన్నారు. ఏంటంట ఇదేంటి రాకడ బాధాకరంగా ఎవరికి ఉంటది చెప్పాలి. ఏమండి, లోకం మీద ఆశ ఉన్నటువంటి వారికి అమ్మో అప్పుడేనా అనేటువంటి స్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా రాకడ సూచనలు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే బోధలోని సూచన, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్ వారి సూచనలుగా మనం గుర్తించాలి. కనుక ఆకాశంలో సూచనలు చూసాం, మనం భూమి మీద సూచనలు చూసాం, సముద్రములో సూచనలు చూసాం, సంఘములో సూచనలు చూసాం, లోకములో సూచన చూసాం. ఏమండి, బోధలో సూచన ఏంటో తెలుసా? తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. తిమోతి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా గమనించండి, తీతు గారికి రాసినటువంటి పత్రిక మనం చదివినప్పుడు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇప్పుడు మీరు చదివినట్లుగా 1-4 వచనాల్లో ఏమండి, కడవరి దినాల్లో ఏమండి కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. కనుక చాలండి. కనుక స్నేహితులారా బాగా గమనించండి, అబద్ధ బోధకులైనటువంటి వారు విస్తారముగా వచ్చేటువంటి పరిస్థితి ఏమండి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఏమండి మనం ఈ సంగతులు తెలియచేసుకున్నటువంటి వారముగా ఉన్నాం. ఏమిటి అబద్ధ బోధ అంటే? ఏమండి, యెహోవా సాక్షులు అని మనం చూస్తూ క్షమించండి, ఏంటి అబద్ధ బోధ అంటే? యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఏమండి బోధ లోకములో వెల్లడయ్యేటువంటి పరిస్థితి. ఏమండి, అంతేకాదు స్నేహితులరా, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ జరిగిపోయింది, పూర్తి చేయండి, ఇప్పుడు 7 ఏండ్ల శ్రమకాలములో ఉన్నామని చెప్పేటువంటి బోధకులు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా చెప్పగలరా? ఏమండి,
మొదటి 3.5 సంవత్సరాలకు శ్రమకాలం అయిపోయింది, రెండవ 3.5 సంవత్సరాల శ్రమకాలంలో ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, మొదటి 3.5 సంవత్సరాల్లో శ్రమలు ఎట్లా ఉంటాయో, రెండో 3.5 సంవత్సరాల శ్రమలు ఎలా ఉంటాయో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గర నుంచి వివరంగా రాయబడిందా? ఆ శ్రమల్లో ఏమండి ఏమన్నా ఒక్క శ్రమ కనబడతా ఉందా? కనుక స్నేహితులారా, ఇవే అబద్ధ బోధలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక నరకము లేదనేటువంటి వారు వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి. ఏమండి, వాక్యపు కరువు వచ్చేస్తుంది. ఎందుకని? సంఘాల్లో వాక్యం వినేటువంటి వారు ఉండరు కాబట్టి ఏమొచ్చేస్తుంది? ఎందుకులే వీళ్ళకి చెప్పినా ఉపయోగం లేదనేటువంటి పరిస్థితి కూడా వచ్చేసి వాక్యం కూడా కరువు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా ఏమండి జరుగుతూ ఉన్నటువంటి జరిగిపోయినటువంటి సూచనలు. ఆ తర్వాత దినముల యొక్క సూచన. లోక రాసిన సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. లోకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాల్లో నోవాహు దినముల్లో ఉన్నట్టుండునో. ఏముంది నోవాహు దినముల్లో? జరుగును. నోవాహు ఓడలోనికి పోయే దినము వరకు జనులు తినుతూ తాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చినట్టుగా రాకడ వస్తుంది అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, ఇల్లు కట్టుకునే పని, తినే పని, తాగే పని, పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి పని మీద ఉంటారంట. స్నేహితులారా గమనించండి, ఒక్కొక్క పెళ్లి చూస్తే పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలియట్లా. నిన్న మేము విజయవాడ నుంచి వస్తూ ఉంటే ఆగిరిపల్లిలో రోడ్డు పక్కన అసలు వాళ్ళు చేసినటువంటి హంగామా చూస్తే ఉంటే ఓరి బాబు ఎన్ని కోట్లు ఖర్చు ఉంటుంది ఈ పెళ్లికి అనిపించింది. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. అది చూసి ఏమండి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లుగా కొంతమంది అప్పులు చేసి తిప్పలు పడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇక అప్పులు తీరక ఏం దేవుడో ఏంటో అని అది సంగతి. స్నేహితులారా బాగా గమనించండి, ఇవన్నీ కూడా రాకడ గుర్తులు గుర్తుపెట్టుకోనండి. మరి ఒకటిగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు మీ తర్వాత చదువుకునే సమయం అయిపోయింది. యవ్వనస్తులైనటువంటి వారు చెడిపోవుదురు. అర్థమవుతుందండి? యవ్వనస్తులైనటువంటి వారు చెడిపోయేటువంటి పరిస్థితి. కనుక సంఘాల్లో పరిస్థితులు కూడా మనం బాగా గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. లోకములో వినాశనాలు జరుగుతాయి. మనం చూసాం కదా మొన్న ఈ మధ్య మానవ బాంబు పేలుడు, భయంకరమైనటువంటి పరిస్థితి మన దేశంలోనే చూసిన వారముగా ఉన్నాం. కనుక ఇలాగున ఇవన్నీ కూడా రాకడ సూచనలు ప్రభు చాలా వివరంగా వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. ఇంకోటిగా మనం చూస్తే చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం దాకా మనం చదువుకున్న మాట ఏమండి, లోకమంతటా సువార్త ప్రకటించబడును. కనుక ఈ గుర్తులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కనుక ప్రభు రాకడనేటువంటిది సమీపముగా ఉంది. కనుక ఈ గుర్తుల వైపు చూస్తూ రాకడకు సిద్ధపడగలిగినటువంటి ధన్యతలు నీకు రావలసిన వారముగా ఉన్నాం. ఇలాగున సజీవుల గుంపులో చేరుట కొరకు చేయవలసినటువంటి 7 పనులు ఉన్నాయి. అవి కూడా చదివేస్తాను చూడండి. 1, వాక్యము బాగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలా చదవాలా? నేర్చుకోవాలి. 2వది, సంఘ సహవాసం కలిగి ఉండాలి. 3వది, ప్రార్థనలో ఉండాలి నిత్యము. 4వది, దేవునిని స్తుతించేటువంటి పని మీద ఉండవలసిన వారముగా ఉన్నాం. 5వది, సువార్త చెప్పే పని మీద ఉండవలసిన వారముగా ఉన్నాం. 6వది, దేవుని ప్రియులరా, 6వది, చందా వేసేతన కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇవి సజీవులుగా మేము మేఘం ఎక్కాలి అనేటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి చేయవలసినటువంటి మంచి పనులు. ఈ కార్యములు చేసి మేఘమెక్కగలిగినటువంటి కృప దేవుడు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్.